న్యూస్ కు స్వాగతం. వివేక డిగ్రీ కాలేజీలో ఘనంగా జరిగిన వార్షికోత్సవ వేడుకలు. కందుకూరు పట్టణంలోని ఓవి రోడ్లో ఉన్న బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారి శ్రీ వివేక డిగ్రీ కాలేజీ నందు మంగళవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం ఆటల పోటీలలో మరియు పరీక్షలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులందరికీ బహుమతులను అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఉన్నం భాస్కర్రావు మాట్లాడుతూ, డిగ్రీ అనంతరం కోర్సులపై దృష్టి సారించి భవిష్యత్తులో తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరెస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాలభాస్కర్రావు, బి నరేంద్రబాబు, చైర్మన్ ఉన్నం భాస్కర్రావు తనయుడు మహేష్, కళాశాల ప్రిన్సిపల్ అబ్బూరి వెంకటేశ్వర్లు తదితర కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ ఫుల్ అటెండెన్స్ ఉంటుంది, ఎందుకంటే కాలేజీకి రాని వాళ్ళు కూడా ఇవాళ కొత్త షర్ట్ వేసుకొని మేకప్ వేసుకొని వచ్చి ఉంటారు. ఇదంతా ఒక జీవితంలో ఒక పార్ట్. ఇప్పుడు మీరు చేసే ఎంజాయ్ గోల కానీ ఏదైనా కూడా, అంటే మేము కూడా అదే స్టేజ్ నుంచి వచ్చున్నాం. ఈ వయసులో విపరీతమైన ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలతో పాటు మనకు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. నేను ఆఫ్టర్ డిగ్రీ అయినాక నేను ఏ విధంగా ఉండాలి, ఫర్ మంత్ నేను ఎంత సంపాదించాలి అని ఒక గోల్ సెట్ చేసుకుంటూ నీ ఎంజాయ్మెంట్ చేయమని నేను అనేది. ఎంజాయ్మెంట్ చేస్తూ మన ఇంట్లో ఉన్న సాధక బాధక ఉన్న ఫ్యామిలీస్ మొత్తం కూడా డైలీ వర్కర్స్ కానీ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కానీ చాలామంది ఎక్కువ వాళ్ళే ఉంటారు. మేము పడుతున్న బాధ మా పిల్లలు పడకూడదు. ఎండనక వాననక సండే అనక ప్రతిరోజు వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ రూపాయి కూడబెట్టి జాగ్రత్త చేసి నీకు మంచి బట్టలు మంచి కాలేజీ సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. రేపు నీకంటూ ఒక ఫ్యామిలీ తయారవుతుంది. ఆ ఫ్యామిలీ కూడా బాగా ఉండాలంటే ఒక గోల్ పెట్టుకో. అల్టిమేట్గా అందరూ చెప్పేది కూడా బాగా చదువుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి అని అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మేము చెప్పేది కూడా ఎంతమంది స్వీకరిస్తున్నారనేది చూస్తే చాలా తక్కువ మంది. ఆ సీరియస్నెస్గా తీసుకొని లైఫ్లో కమిట్మెంట్గా వెళ్ళిన వాళ్ళు, అది ఏ ఫీల్డ్ అయినా, రేపొద్దున నువ్వు ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా అందరూ కూడా కమిట్మెంట్ చేసుకొని సక్సెస్ అవుతారు. అది ఒక టీ కొట్టు కావచ్చు, ఒక మెకానిక్ షాప్ కావచ్చు, ఒక హోటల్ కావచ్చు, ఒక టిఫిన్ కొట్టు కావచ్చు, లేకపోతే ఒక జాబ్ కావచ్చు. దయచేసి దాన్ని ఆచరణ మార్గం పెట్టుకుంటూ మీ టైం వేస్ట్ కాకుండా, ఇక్కడ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. జూనియర్ ఐపీ, సీనియర్ ఐపీ, డిగ్రీ స్టాఫ్కి కానీ డిగ్రీ స్టూడెంట్స్ అందరికి కూడా బిఆర్ ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ తరఫున, ఎందుకంటే ఇంటర్మీడియట్ పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా, ఎటువంటి డిస్టర్బ్ జరగకుండా సహకరించిన స్టాఫ్ అందరికీ అండ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ డిగ్రీ స్టూడెంట్స్ అందరికి కూడా బిఆర్ ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ తరఫున స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ ఎన్సిసి సర్టిఫికేట్ దాన్ని ఎట్లైజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ సి సర్టిఫికేట్ గుండా కానీ ఏదైనా రిటర్న్ టెస్ట్ ఇవన్నీ లేకుండా ఫిజికల్ టెస్ట్ తోటి జాబులు కొట్టేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఏ కాలేజీలో లేని ఎన్సిసి సి సర్టిఫికేట్ని డిగ్రీ వాళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. అందరూ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. మీరు వాళ్ళని ఏ విధంగా అయినా, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మీతో మాట్లాడున్నాను డిగ్రీ వాళ్ళతోటి. ఒక రెజ్యూమ్ తయారు చేయటం కానీ, ఒక ఎక్సెల్ షీట్లో టైప్ చేయటం కానీ, ఒక మెయిల్ క్రియేట్ చేయటం కానీ, ఈ మినిమం బేసిక్స్ నేర్చుకోవట్లేదు. అదే ఫోన్ కానిస్తే దానికి మించిన ఆప్షన్స్ నీ కాడ ఉంటాయి. దాన్ని కొంచెం ఆలోచించుకోండి. డిగ్రీ స్టూడెంట్స్ అందరూ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు కానీ మినిమం బేసిక్స్ చూసుకోవట్లేదు. అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంకేది కావాలన్నా కూడా బిఆర్ ఆక్స్ఫర్డ్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా చాలా విద్యా సంస్థలు ఒక సైడు ప్రాఫిట్, ఇంకో సైడ్ ఏంటంటే వచ్చారా లేదా అనేది మనకు అనవసరము, కాలేజీ నడుస్తుందో చూస్తారు. కానీ బిఆర్ ఆక్స్ఫర్డ్ ఆధ్వర్యంలో నడపబడుతున్న శ్రీ వివేక డిగ్రీ కాలేజీ ఇందాక సార్ చెప్పినట్టు టౌన్ సెంటర్లో పిల్లలకి సెక్యూర్గా, డిసిప్లైన్గా,
ఏ పిల్లవాడు కూడా ఇక్కడ చేరినందుకు లాస్ కాకుండా మంచి మార్క్స్ తోటి మంచి గోల్తో వెళ్ళాలని స్టాఫ్ కానీ ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా నిరంతరం దాని గురించి ఆలోచిస్తుంటారు. మీరు కూడా ఇప్పటికి జరిగిపోయింది ఏదైనా తీసేసి ఇక జరగబోయే ప్రతి డేని ఇంపార్టెంట్గా తీసుకొని, డిగ్రీ వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ప్రతి స్టూడెంట్ ఇవాళ నేను కాలేజీకి వచ్చి ల్యాబ్లోకి వెళ్ళి ఏమి నేర్చుకున్నాను. ఎందుకంటే నువ్వు జనరల్ బీఎస్సీనా బీకామా అని కాకుండా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి ప్రతి స్టూడెంట్కి. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కీబోర్డ్ కాదు, యూట్యూబ్ కాదు, ఫేస్బుక్ కాదు, ట్విట్టర్ కాదు, ఇన్స్టాగ్రామ్స్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మినిమం బేసిక్స్ ఇందాక చెప్పినట్టు నెంబర్ ఆఫ్ కంప్యూటర్ స్టాఫ్స్ ఉన్నారు. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే లేదో డిగ్రీ స్టూడెంట్స్ కంప్యూటర్ని ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్న కంప్యూటర్స్ కూడా ఇక్కడ తెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ యూజ్ డిగ్రీ వాళ్ళు వాడుకోవాలి. ఎప్పుడు ఆ ఎగ్జామ్స్ అనేది ఇంట్రోలో తక్కువ టైం వాడుకుంటారు, రిమైనింగ్ టైం అంతా డిగ్రీ వాళ్ళకి అవసరం ఉంటుందని దాదాపు ఒక 55 నుంచి 60 సిస్టమ్స్ వరకు రెడీ చేయడం జరిగింది. కంప్యూటర్ స్టాఫ్ 3 ఉన్నారు. వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకొని జాగ్రత్తగా మంచి మార్క్స్తో బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇంత ఓపికగా కూర్చొని గోల్ చేయకుండా ఓపికగా కూర్చున్నందుకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీ టైం చాలా వాల్యుబుల్. ఎందుకంటే చాలా పాటలు ఉంటాయి, నువ్వు 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటావు. అదే కాన్సన్ట్రేషను రేపటి నుంచి కూడా కొంచెం దాని మీద పెట్టండి. దేని మీద? రోజు వద్దు, కనీసం కాలేజీకి వచ్చిన టైమింగ్ అయినా. ఇంటికాడ చదవద్దు, ఇదేందో తేడాగా ఉంది అనుకోబాకండి. మీ వాల్యుబుల్ టైంని కాలేజీలో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మంచి పొజిషన్కి వెళ్ళి ఏదో ఒక రోజు మీలో ఒకరు ఇదే స్టేజ్ మీద చీఫ్ గెస్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి పొజిషన్కి వెళ్ళాలి. చీఫ్ గెస్ట్గా రావాలంటే తెలుసు కదా, మంచి పొజిషన్. ఇవాళ మాకు చదువుతున్న పూలు కానీ మేము ఇస్తున్న స్పీచ్ కానీ రేపు ఏదో ఒక రోజు మీలో ఒకరు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. డిగ్రీ కాలేజీ అండ్ జూనియర్ కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్ల గారికి, డైరెక్టర్స్ బాలభాస్కర్రావు గారికి, నరేంద్ర బాబు సార్ గారికి, మహేష్ గారికి, లెక్చరర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఈ వార్షికోత్సవానికి ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ప్రియమైన విద్యార్థులకు నా శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. మా స్టూడెంట్స్ ఒక 10 నిమిషాలు కానీ సైలెంట్గా ఉండకపోతే రే కూర్చోడా, చదివినటువంటి విద్యకు మీలో ఉన్నటువంటి మెమరీస్ కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, మీ యొక్క వాటిని బయటికి వెళ్ళవచ్చటానికి ఇది ఒక స్టేజీ లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకంటే చాలా అనుభవం వ్యక్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉండాలని కోరుచున్నాను. బిఆర్ ఆక్స్ఫర్డ్ యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే విద్యార్థుల దగ్గరికి విద్యను అందించడమే ప్రధాన ఆశయము. ఆ ఆశయంతోనే బిఆర్ ఆక్స్ఫర్డ్ పెట్టారు. దానికి అనుగుణంగానే వివేకా డిగ్రీ కాలేజీ కానివ్వండి, జూనియర్ కాలేజీ కానివ్వండి, దాని అడుగుజాడల్లోనే నడుస్తూ దానిని అభివృద్ధి చేయడానికి శాయశక్తుల ఇక్కడ ఉన్నటువంటి లెక్చర్స్ ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్య అనేది అన్ని విద్యలే కల్లా చాలా ప్రధానమైనది. ఎందుకంటే పూర్తిగా మేజర్ కాదు, అట్లా మైనర్ కాదు, అలాంటి విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి అనుగుణంగా పాటుపడాలి. ఒక ఉదాహరణ చెప్తాను. 20 సంవత్సరాలు ఇష్టపడి కష్టపడి చదివితే హీరోగా బ్రతుకుతారు. అలాగే 80 సంవత్సరాలు 20 సంవత్సరాలు
కష్టపడి ఇష్టపడి చదివితే 80 సంవత్సరాలు హీరోగా బతుకుతాడు. అలాగే 20 సంవత్సరాలు హీరోగా బ్రతకాలి అనుకుంటే 80 సంవత్సరాలు జీరో అవుతాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్క మనిషి విద్యార్థి దశలోనే హీరోగా ఉండాలన్నా జీరోగా జీవించాలన్నా ఒక ఆలోచనలో తీసుకున్నట్లయితే కంపల్సరిగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను మీ లక్ష్యాలను 100% నెరవేర్చగలరు. అలాగే డిగ్రీ విద్యార్థులైతే ఇక్కడ డిగ్రీలో ప్రజెంట్ ఇయర్ కానివ్వండి, ఇంతకుముందు సంవత్సరం కానివ్వండి, అధునాతనటువంటి మంచి మంచి టెక్నాలజీస్ కోర్సులు వచ్చాయి. ఆ కోర్సులకు అనుగుణంగా విద్యను అందిస్తున్నాము. ఇక్కడ విద్యార్థికి డిగ్రీ పట్టాలే కాదు, ఒక డిసిప్లైను, కాండక్ట్, క్యారెక్టర్, ఆ మూటితో ఉన్నటువంటి పట్టా అందించడమే ప్రధాన ధ్యేయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులకి నా శుభ ఆశీస్సులు. మా డిసిప్లైన్ తోటి ముందుకెళ్ళి కేటాయించినట్లయితే, లేదా మీరు సెల్లులో మీరు ఏవైతే చూస్తున్నారో అవి కాకుండా వాటి బదులు మన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఇప్పుడు సెల్లుల్లో ఉంది. ప్రతిదీ మీకు ఏది కావాలన్నా మనకి యూట్యూబ్లో చూస్తే వస్తుంది. నేర్చుకోవాలన్నా ఎవరి దగ్గరకు వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఆ చాట్ జీపీటీలో చూసుకుంటే మనకి కావాల్సినటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, ఏ రంగం అయినా సరే. కాబట్టి మీరు దాన్ని మంచికి మీరు ఉపయోగపెట్టుకున్నట్లయితే మీకు అది ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అనుకున్నాక నా డిగ్రీతో పాటు డిగ్రీ అయిపోయేకి సంవత్సరానికి ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే, అంటే మీకు కంప్యూటర్ కోర్సులు మీ